పిఠాపురం నుంచి పాదయాత్ర చేపట్టిన జనసేన వీర మహిళలు. తిరుపతి శ్రీవారి లడ్డు అపవిత్రమైందని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ప్రాయశ్చిత్తంగా పిఠాపురం నుంచి పెద్దాపురం మండలంలోని తొలి తిరుపతి శ్రీ శృంగార వల్లభ స్వామివారి ఆలయం వరకు పిఠాపురం నియోజకవర్గ జనసేన వీర మహిళలు సోమవారం పాదయాత్ర నిర్వహించారు. పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో తొలుత మహిళలు పూజలు నిర్వహించిన అనంతరం ఈ పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెలి ఉదయ్ శ్రీనివాస్, పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్, ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ మరియు జనసేన నాయకులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావంగా ఇక్కడ పిఠాపురం టౌన్లో గత 8 రోజులుగా కూడా ఈ నిరాహార దీక్ష జరుగుతుంది. వారికి సంఘీభావం తెలియజేస్తున్నాం. ఇది పశ్చాత్తాప దీక్ష. దానిలో భాగంగా ఈవేళ పిఠాపురం సంబంధించిన వీర మహిళలు, ఇతర ప్రాంతాలకు చెందిన వీర మహిళలు కూడా ఈవేళ పాదగయ సెంటర్ నుండి దివిలి చిన్న తిరుపతి వరకు కూడా పాదయాత్ర చేసి ఈ దీక్షకి మద్దతు తెలియజేయాలనుకుంటున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఇక్కడ రాజకీయాల కోసం ఈ దీక్షలు ఏం జరగటం లేదు. జరిగిన అపచారాన్ని ప్రాయశ్చిత్తం చేయమని ఆ దేవదేవుణ్ణి కోరుకోవడానికి దీక్ష చేస్తున్నాం. కానీ ఎవరైతే ఆధ్వర్యంలో జరిగిందో వారెవ్వరూ కూడా ఈ రోజుకి కూడా పశ్చాత్తాపం చెందకుండా తిరుగుబాటు చేసి ఇదేదో మతాలకు సంబంధించిన విషయం రెచ్చగొట్టడం చెప్పడం చాలా శోచనీయం. ఎందుకంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అంటే మనందరికీ కూడా, హిందువులందరికీ కూడా ఆరాధ్య దైవం. ఆ లడ్డు అనేది కేవలం పదార్థం కాదు, ఒక భావోద్వేగం, ఒక దానికి సంబంధించిన విషయం, మనోభావానికి సంబంధించిన విషయం. అటువంటి విషయంలో తప్పు తెలుసో జరిగినప్పుడు దాన్ని ఎలా సరిదిద్దాలనే ప్రయత్నం చేయాలి. కానీ తిరుగుబాటు చేయడం అన్నది, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం అన్నది, మతాలను ఆపాదించడం చాలా దారుణమైన విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎంత పెద్ద ఎత్తున తరలొచ్చి ఈ దీక్ష చేపడుతున్న మా వీర మహిళలందరూ కూడా నా తరపున, పవన్ కళ్యాణ్ గారి తరపున, జనసేన పార్టీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇవాళ ఇక్కడ మనం అందరం ఇక్కడ ఎందుకు స్వామి, కలియుగమైన వెంకటేశ్వర స్వామికి జరిగిన అపచారానికి ఆయన దాని గురించి మనస్తాపం చెంది బాధపడి, ఏ మతంలో కూడా ఇది జరగకూడదు, మనం హిందూ మతస్థులం, మన మతంకి జరిగింది కాబట్టి మనం ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాం, ఇది మన గురించే కానీ దీనికి ఇంకో మతానికి గానో దానికి అగెన్స్ట్ గానో కాదు అని పదే చెప్తున్నారు. ఈ విషయం మరొకసారి గమనించాలి. ఇది మన మతానికి జరిగిన దాంట్లో జరిగింది. సో మనం ఏ విధంగా ప్రాయశ్చిత్తం చేసుకొని వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా ప్రసన్న చేసుకుంటాం అని ఒక ఇదే కానీ వేరే మతానికి కానీ లేదు వేరే విషయానికి సంబంధించింది కాదు. రేపు ఇదే విధంగా రేపు క్రిస్టియన్స్కి కానివ్వండి, లేదు ముస్లిమ్స్ కానివ్వండి, ఎటువంటివైనా జరిగితే దానికి కూడా అండగా పవన్ కళ్యాణ్ గారు మొదటి మనిషిగా నిలబడతారు. అతను అన్ని మతాలని ఈక్వల్గా గౌరవిస్తూనే మన ధర్మం ఏదైతే మనం హిందూ ధర్మం, మనం అందరం పుట్టి పెరిగిన ఈ దేశంలో హిందూ ధర్మం అనేది చాలా ముఖ్యం. మనం అనాదిగా ఈ హిందూ ధర్మాన్ని మనం పాటిస్తూ వస్తున్నాం. మన జీవనాధారమే హిందూ ధర్మం మీద ఆధారపడినది. సో ఎటువంటి జీవనాధారం మనం ఈ ధర్మం ఏదైతే ఉందో
మనకు అనాదిగా చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వస్తున్నాం, ధర్మాన్ని రక్షించండి, ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది అని చెప్పి. అటువంటి ఈ ధర్మాన్నే మనం పక్కదోవ పట్టించినప్పుడు ఎవరో ఒకరు ముందరకు వచ్చి మనం ధర్మాన్ని కాపాడాలా అని చెప్పి ఆయన ఆ స్లోగాన్ తీసుకొని ధర్మాన్ని కాపాడండి. అది హిందూ ధర్మం ప్రస్తుతానికి వచ్చింది కాబట్టి హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నాం. రేపు ఇంకే ధర్మానన్నా కానీ ధర్మానికి విరుద్ధంగా పోతే అది అనర్థాలకు దారిస్తుంది, అది సమాజానికి మంచిది కాదు. సో ధర్మాన్ని మనం కాపాడితే ధర్మమే మనల్ని కాపాడుతుంది, మన జీవనాధారాన్ని మన జీవనశైలిని నిలబెడుతుంది. కాబట్టి ఈ విధంగా అందరూ ప్రాయశ్చిత దిశగా చేసుకొని మనం చేస్తున్నాము. ఇవాళ ఇంత పెద్ద లెవెల్లో ఇక్కడ వీర మహిళలు ఇంత ఎండలో కూడా ఈ 10 కిలోమీటర్లు నడవడానికి వచ్చిన దానికి వాళ్ళందరూ కూడా మా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే మన శశి అని ఎన్ఆర్ఐ ఉన్నారు ఆస్ట్రేలియా ఇన్ఛార్జి, ఆయన ఇక్కడ పాదగాయ నుంచి మన వల్లభ శ్రీ స్వామివారి ఆలయం దాకా నడుచుకుంటూ పోతాం, పాదయాత్ర చేస్తూ ఉన్నారు. అది కూడా ఇక్కడ మొదలైంది ఇప్పుడు ఇవాళ. సో దాన్ని కూడా ఇవాళ మీరు గమనించాలని ప్రార్థిస్తాను. గోవింద హరి గోవింద గోకుల రమణ గోవింద గోవింద హరి గోవింద. ఈ అజయ్ గారు ఇప్పుడే చైర్మన్ కింద టిక్కో చైర్మన్ కింద ఆయనకి పదవి కూడా వచ్చింది. అలాగే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క వీర మహిళలకి, జన సైనికులకి, నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ పిఠాపురం రావడం జరిగింది. ఇక్కడ కలిసిన ప్రజలతో మమేకమై చూస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని, ఆయన సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. సో ఇదే ఒక మంచి విజయం అని అనుకుంటున్నాను. నేను కూడా నా వంతు కృషి చేశాను. నేను ఇక్కడ మన పాదగాయ నుంచి అలాగే శ్రీపాద శ్రీవల్లవుడి టెంపుల్ దాకా నడుద్దామని చెప్పి నేను అనుకున్నాను. కళ్యాణ్ గారి విజయంతో పాటు అలాగే మా వీర మహిళలు అందరూ కూడా ఈరోజు వెంకటేశ్వర స్వామికి జరిగినటువంటి అన్యాయం కోసం మద్దతుగా ఇక్కడికి వచ్చేసి గత 8 రోజుల్లో కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఏదో కార్యక్రమం అయితే చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు పిఠాపురం వీర మహిళలందరూ కూడా ఇక్కడి నుంచి పిఠాపురం పాదగాయ క్షేత్రం నుంచి తొలి తిరుపతిగా మనం అందరూ కొలుచుకునే వెంకటేశ్వర స్వామి గుడికి కాలినడకన వెళ్ళడానికి అందరూ కూడా నిర్ణయించుకున్నారు. దానికి మద్దతుగా ఈరోజు ఏదైతే మన అజయ్ గారు, మన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారు, అలాగే పెద్దలు నాయకులందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. ఏ విషయంలోనైనా కళ్యాణ్ గారు ముందుంటారు, దేనికి కూడా భయపడరు అనేదానికి ఇది నిదర్శనం. ఎందుకంటే భారతదేశంలోనే ప్రతి ఒక్కరు కూడా చాలా ఉన్నతంగా జీవితంలో ఒక్కసారైనా తిరుపతి వెళ్ళాలనుకునే చాలా మంచి పుణ్యక్షేత్రమైనటువంటి ఆ క్షేత్రంలో లడ్డూ ప్రసాదంలో చాలా అన్యాయం అయితే జరిగింది. ఎందుకంటే పశువుల కొవ్వుతోటి చాలా విపరీతమైన చేష్టలకైతే గత ప్రభుత్వం పూనుకుంది. వాటన్నిటికీ తప్పు వాళ్ళు చేసినప్పటికీ కూడా నేను ఏదైతే వెంకటేశ్వర స్వామికి నా వంతుగా నేను పశ్చాత్తాప దీక్ష చేస్తున్నానని చెప్పి ఆయన ముందుకు రావడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా కళ్యాణ్ గారి నియోజకవర్గమైనటువంటి పిఠాపురంలో కూడా ఏదైతే కళ్యాణ్ గారు దీక్ష తీసుకున్నారో ఆ రోజు నుంచి కూడా భజనలు ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా నేను కూడా కళ్యాణ్ గారు దీక్ష తీసుకున్న రోజు నుంచి కూడా నేను కూడా మాలధారణ చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా కళ్యాణ్ గారికి అండగా ఉంటాం. పిఠాపురం నియోజకవర్గం ఎప్పుడు తోడుగా ఉంటుంది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.
మరి ఈరోజు మేము పిఠాపురం నియోజకవర్గం నుంచి అక్కడి నుంచి స్టార్ట్ చేసి పాదయాత్ర మేము దివులు వెళ్తున్నామండి. మరి దానికి మద్దతుగా మా తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ ఎంపీ గారైన తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు, అలాగే మా ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు గారు కూడా మరి మాకు వచ్చి కండువాలు వేసి మా పాదయాత్రని కొనసాగించారండి. మరి పిఠాపురం నియోజకవర్గం నుంచి వీర మహిళలు మరి అలాగే జన సైనికులు అందరూ కూడా పాదయాత్ర చేసుకొని మరి మేము వెళ్ళడం జరుగుతుంది. మరి ఇది మా డిప్యూటీ సీఎం అయిన కొండెల పవన్ కళ్యాణ్ గారి కోసం మరి ఈ ప్రత్యేక దీక్ష చేస్తున్నాం. తప్పు ఒకరు చేస్తే మరి మేము అందులోని మేము పాపం కొద్దిగా కడుక్కోవాలని చెప్పేసి మా పవన్ కళ్యాణ్ గారు మద్దతుగా మరి మేము కూడా చేస్తున్నాం. అది ఎందువల్లంటే మరి గత ప్రభుత్వం మరి లడ్డూ పైన కల్తీ చేశారు. అది ఆవు నెయ్యి, చేప కొవ్వు అన్నిటితో కలిపి రకరకాలుగా నానా చెత్త వేసి ఆ లడ్డూని మరి హిందూ ధర్మానికే మాకు మనోభావాలు దెబ్బతినే విధంగా చేశారు. అందువల్ల మేము ఈరోజు మరి ఈ విధంగా మరి దీక్షలో పాల్గొన్నాం. దివ్యాంగులం కూడా మరి పాదయాత్రతో పాటు ఇలాగ మరి మేము కూడా వాళ్ళందరితో పాటు కూడా మేము కూడా వస్తున్నాం. మరి ఇది కల్తీ విషయంలో మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన సీఎం గారు కూడా తీసుకోవాలి. మాకు కూడా సనాతన ధర్మం కూడా మాకు కూడా ఉంటే ఎలాంటి జరగవు కదా, దానివల్ల కూడా చర్య తీసుకోవాలి. ఎవరైతే చేస్తారో ఇది కల్తీని వాళ్ళు మాత్రం ఈ లడ్డు విషయంలో ఎంతో సాంప్రదాయంగా మేము ఎప్పటి నుంచో వస్తున్న హిందూ ధర్మాన్ని మనోభావాల్ని దెబ్బతీసేవిగా చేశారు. వీళ్ళు మాత్రం ఎవరైతే చేశారో వాళ్ళు మాత్రం కఠినంగా చర్య తీసుకోవాలి. జై జనసేన, జై జనసేన, నమో వెంకటేశాయ నమః, జై హింద్. నమస్కారం. ఈరోజు పవన్ కళ్యాణ్ ఎన్నికైన నియోజకవర్గంలో అయితే ఉన్నాం. అయితే తిరుపతిలో లడ్డూ కల్తీ జరిగింది. ఆ కల్తీకి తప్పు ఒకరు చేస్తే దానికి ప్రాయశ్చిత్తం ఒకరు చేస్తున్నారంటూ దానికి ప్రాయశ్చిత్తంగా ఈరోజు జనసేన వీర మహిళలు పిఠాపురం పుణ్యక్షేత్రమైన పాదగయ క్షేత్రం నుంచి దివిల వరకు, చిన్న తిరుపతి వరకు పాదయాత్రన కాలినడకన ఎంత ఎండలో కూడా వెళ్తున్నారు. మరి వాళ్ళు చేపట్టిన సంకల్పంలో వాళ్ళ అర్థాన్ని ఏంటో తెలుసుకుందాం రండి. మేడం, ఈరోజు ఎంత ఎండలో మీరు ఇలా పాదయాత్ర చేయడానికి కారణం ఏంటి? ముందుగా మీడియాకి నమస్కారాలు. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలోని కళ్యాణ్ గారి నియోజకవర్గం అయినటువంటి పిఠాపురంలో గత 8 రోజులుగా కూడా కళ్యాణ్ గారు ఏదైతే లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది, పశువులు కొవ్వుతో అక్కడ లడ్డూలో చాలా అపచారం జరిగిందని చెప్పి ఆయన ఎవరో చేసిన తప్పుకి దేవుడికి తన పశ్చాత్తాపం చెప్తూ దీక్ష తీసుకున్నారు. దానిలో భాగంగా గత 8 రోజులుగా కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఆ కళ్యాణ్ గారి నియోజకవర్గం అయినటువంటి పిఠాపురంలో ప్రతిరోజు కూడా ఏదో విధంగా ఈ దీక్షలు అయితే చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు మహిళలందరూ కలిపి పిఠాపురం నుంచి తొలి తిరుపతిగా మనం అందరం కొలుచుకునే ఈ శ్రీ శృంగార వల్లభ శ్రీనివాసుడి దగ్గరికి పాదయాత్రతో అయితే వెళ్ళడం జరుగుతుంది. దీనికి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొన్నారు. ఇది పిఠాపురం పాదగయ క్షేత్రం నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు మన శృంగార వల్లభుడు గుడికెళ్ళి ఈ దీక్ష అయితే విరమిస్తారు. అందులో భాగంగా కళ్యాణ్ గారు గత ప్రభుత్వంలో జరిగింది. ఇది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒక్కసారైనా సరే తిరుపతి వెళ్ళాలి, ఆ దేవత Don't wanna sleep in, cause I got something to prove. I gotta take what I hate and finally make a move. I think of you and all the shit you don't do. Well, I'ma make hella sure that I don't become you. I have no regrets, yeah, I'll tie up my chest. I'll never forget what it's like to be in debt. Been stabbed in the back bed, I'll show you what happens. Pass me the mic and I'll show you with action. I feel this pain, you already know. Turn that to gains, let my money show. I've got these things that I can't let go. Watch me turn this life into something that you could never own. I feel this pain, you already know. Turn that to gains, let my money show. I've got these things that I can't let go. Watch me turn this life into something that you could never own. So fight and die for the things you know you love. Do what you think is right and see life do what you want. So fight and die for the things you know you love. Do what
them with tattoos so you can't see. Knew it from the start, you had problems with me and the things I could be, I just wish I had seen. I feel this pain, you already know. Turn that to gains, let my money show. I've got these things that I can't let go. Watch me turn this life into something that you can never own. I feel this pain, you already know. Turn that to gains, let my money show. I've got these things that I can't let go. Watch me turn this life into something that you can never own. So fight and die for the things you know you love. Do what you think is right and see life do what you want. So fight and die for the things you know you love. Do what you think is right and see life do what you want. I wanna taste the pain. I think I'm seeing all red. 2 bullets in the gun, 1 shot to the head. I need a blank space. 'Cause everything is a threat, but I never back down. Man, I'd rather be dead. I'm making love to fame. And she look better in bed. And I'ma rock this life till I take my last breath. I wanna make a change. I got 1 life left, so I'm gonna go down swinging. Don't you forget. Everything is so boring. Can't get up in the morning. I'm so sick of the mundane and routine. I'm gonna break without warning. I wanna taste the pain. I think I'm seeing all red. 2 bullets in the gun, 1 shot to the head. I need a blank space. 'Cause everything is a threat, but I never back down. Man, I'd rather be dead. I'm making love to fame. And she look better in bed. And I'ma rock this life till I take my last breath. I wanna make a change. I got 1 life left, so I'm gonna go down swinging. Don't you forget. I've gotta find a new purpose, something actually worth it. I wanna look in the mirror and like what I see. I'm sick of feeling so worthless. You wanna sink or swim? I'm gonna go down swinging. Look deep within. I get lost in the feeling. I just need a win. I'm going off. I know it's time to make a change, and I can take the pain. You wanna sink or swim? I'm gonna go down swinging. Look deep within. I get lost in the feeling. I just need a win. I'm gonna find my meaning. I can make a change. I wanna play the game. You wanna sink or swim? I'm gonna go down swinging. Look deep within. I get lost in the feeling. Just need a win. I'm going off. I know it's time to make a change, and I can take the pain. You wanna sink or swim? I'm gonna go down swinging. Look deep within. I get lost in the feeling. Just need a win. I'm gonna find my meaning. I can make a change. I wanna play the game, yeah. కార్యక్రమాన్ని జయప్రదం చేయమని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. దాని ప్రకారమే ఈరోజు మహిళలందరూ, నియోజకవర్గంలో ఉన్న మహిళలు, వీర మహిళలందరూ కలిపి ఈ శృంగార వల్లభ స్వామి గుడికి పాదయాత్రగా బయలుదేరడం జరిగింది. ఏదైతే ఈ ప్రాయశ్చిత్త దీక్షని చేపట్టిన ఇది 8వ రోజు. ప్రతిరోజు కూడా ఏదో కార్యక్రమం ప్రతి నియోజకవర్గం నుంచి జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇస్తూ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ఈ దీక్షని జయప్రదం చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంగా స్వీకరిస్తూ ఆ దీక్ష పూర్తయ్యే వరకు కూడా ఏదో కార్యక్రమం చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి అత్యధిక ఎక్కువగా ప్రాధాన్యత చూపిస్తున్నారు దీనికి. అదేవిధంగా ఈరోజు పాదయాత్రని నిర్వహించడం జరిగింది. ఇది ఎంతో జయప్రదంగా జరుగుతుంది. ఈ గత ప్రభుత్వం ఏదైతే వ్యాఖ్యలు చేశారో దానికి విరుద్ధంగా వాళ్ళు చేసిన మాటలకు ఏదో వాళ్ళ తప్పులను కప్పుపుచ్చుకోవడానికి ఏదో మాట్లాడాలని టీవీల ముందు, ఈ న్యూస్ పేపర్ల ముందు ఏదో వచ్చి మాట్లాడమే కాకుండా వాళ్ళు చేసిన తప్పుని కప్పుపుచ్చుకోవడానికి ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటివి ఎన్ని చేసినా కానీ ప్రజలు అన్నిటిని గమనిస్తూ ఉన్నారు. అది అందరూ ప్రజానికానికి తెలుస్తూ ఉంది. గతంలో చేసినప్పుడు వాళ్ళ నోరును నొక్కేయడం కూడా జరిగింది. కానీ ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క పేదవాడు, ప్రతి ఒక్క సామాన్యుడు కూడా మాట్లాడడానికి ముందుకు వస్తున్నారంటే దానికి మీరే గమనించవచ్చు. ఈ ప్రభుత్వం ప్రజల కోసమే ముందుకొచ్చింది, ప్రజలకే స్వేచ్ఛనివ్వడానికే ముందుకొచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ప్రతి సమస్య మీద పోరాడతారు. అలాగే మహిళల మీద కాకుండా ఈ సనాతన ధర్మంలో ఏదైతే అవినీతి జరిగిందో, ఈ లడ్డు విషయంలో ఏదైతే కల్తీ జరిగిందో
మిగతా మతాల వారు ఇలా గుడి మీద ఈ ప్రసాదాల మీద ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఎంతలా ఖండిస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఈ హిందూ ధర్మాలందరికీ పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్ గారు. మేమే కాదు, మేమంతా మీకు సపోర్ట్గా ఉంటాం. మీరు కూడా హైందవ ధర్మం వాళ్ళు, మీ హిందువులు అందరూ కూడా బయటకు వచ్చి మీకు జరిగిన అన్యాయాన్ని మీరు బయటికి చెప్పాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేయడం జరిగింది. ఏదైతే 2వ తారీఖున ఈ ప్రాయశ్చిత్త దీక్షకి ముగింపు పలుకున్నారో అప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఈ పెద్ద తిరుపతి కాలినడక మార్గంలో మెట్లెక్కి స్వామివారిని దర్శనం చేసుకుని ఈ దీక్ష 11 రోజుల దీక్షని అక్కడ కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదే రకంగా 3వ తారీఖున ఈ బహిరంగ సభ తిరుపతిలోనే వారాహి సభ కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారు. అందుకే ప్రజలందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు. ఈ వైసీపీ ఈ పచ్చ జెండాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ కండువాలు కప్పుకున్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా దీని మీద వ్యతిరేక మాటలు ఏది కూడా మనకి ఎక్కడ వినబట్టలేదు అని చెప్తూ నమో వెంకటేశయ్య, గోవిందా గోవిందా. ఓం శతమానం భవతి శతాయు పురుషः సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 ఓం నమో వెంకటేశాయ.
నమః ఓం నమో వెంకటేశాయ 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 నమః శ్రీ శృంగార వల్లభ స్వామికి జై శృంగార వల్లభ స్వామికి జై శృంగార వల్లభ స్వామికి జై మీరు చేసేటువంటి ఈ ధర్మకార్యం ఉంటారు ఇదంతా కూడా హైందవ ధర్మ పరిరక్షణలో ఒక భాగం. దిగ్విజయంగా జరిగింది ఈరోజు. మరి ఆ వీర మహిళలకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన దీక్షకి మరి నా సంఘీభావం తెలియజేసుకుంటాను.